హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణ మన నీళ్లు నిధులు నియామకాలు అని తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. ఇక నీళ్లు నిధులు నియామకాల గురించి తర్వాత మాట్లాడితే, నియామకాల గురించి మాట్లాడుకున్నట్లయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన నిరుద్యోగులకైతే అన్యాయం అయితే జరుగుతూ ఉంది. ఈ అంశాల గురించి అయితే మాట్లాడదాం. పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని అశోక అకాడమీ చైర్మన్ అశోక్ సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మిత్రం. సార్ ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. ఎప్పుడు చూసినా కానీ 2 రోజులకు ఒకసారి, ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి కూడా అశోక్ సార్ అరెస్ట్ అనే వార్త వింటున్నాం. ఏంటి అసలు మీరు పోలీసు వాళ్ళకి చుట్టాలు అయిపోయారా, వాళ్ళు మీకు చుట్టాలు అయ్యారా, ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే నిరుద్యోగ అంశాలపైన క్లారిటీగా, నిజాయితీగా, నిక్కచ్చిగా వాస్తవాలు మాట్లాడుతున్న వ్యక్తి అశోక్ సార్. దాని కారణంగా ప్రభుత్వాలకు మింగుడు పడడం లేదు. దాని ఫలితమే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక 15 కేసులు పెట్టడం, ఈ గవర్నమెంట్ వచ్చినాక 4 కేసులు పెట్టడం. నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే మీరు ఓయూకి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే 20 నెలల కాలంలో వాళ్ళు అధికారంలోకి రాగానే యూనివర్సిటీ ప్రొఫెసర్ల పోస్టులు నింపుతామని చెప్పారు. దాన్ని మళ్ళీ వాయిదా వేశారు, నిబంధనలు మార్చారు, గందరగోళం చేశారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ అయిపోయినది. 20 నెలల కాలంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదు. అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది మొదలుపెట్టారు, శంకుస్థాపన చేశారు తప్ప నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి రాహుల్ గాంధీ తీసుకొచ్చి, ప్రియా గాంధీ తీసుకొచ్చి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి పాల్గొని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 20 నెలలు దాటిపై 21 మంత్స్కి వచ్చేసింది. 1% పని కూడా చెయ్యలేదు. ఆ చెయ్యని కారణంగా గత 20 నెలలుగా, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన ఎమ్మటే తక్షణమే ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడతామన్నారు. నేను ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే డిఎస్సి ఉద్యోగాలు పెంచండి, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచండి, టెట్టుకు సంబంధించిన గందరగోళాలు తొలగించమని ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరొకసారి చేయడం జరిగింది. ఎన్నో ప్రెస్ మీట్లు మాట్లాడాము, ఎన్నో ఉద్యమాలు చేశాము, ధర్నాలు చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. వాళ్ళు పని చేస్తలేరు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నా. ఇదే నాకు తప్పిదం అవుతుంది. ఒకరోజు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వస్తారు, ఇంకో రోజు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు. టాస్క్ ఫోర్స్లోని సెంట్రల్ జోన్ అని కొందరు వస్తారు, సౌత్ జోన్ అని కొందరు వస్తారు, ఇంటెలిజెన్స్ అంటారు, ఇంకొక చైతన్యపురి పోలీసులు వస్తారు. గందరగోళం. అంటే నిన్న నన్ను పోలీసులు తీసుకుపోయారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోయారు. ఎవరు తీసుకుపోయారు? సౌత్ జోన్ వాళ్ళు తీసుకుపోయారు. తీసుకుపోయిన 5 నిమిషాలకి సెంట్రల్ జోన్ వాళ్ళు వచ్చారు. అంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళకే సంబంధం తీసుకుపోయిన అంశం తెలియకుండా ఒకరి తర్వాత ఒకరు వస్తారు. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయాన్ని కూడా నా అపార్ట్మెంట్ దగ్గర నా యొక్క డీటెయిల్స్ మళ్ళొక్కసారి రాసుకుపోవడానికి కోసం ఇప్పుడు 2 పోలీసులు నా అపార్ట్మెంట్ దగ్గర ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్కు అశోక్ సార్ అంటే ఇంత అది అని అంటారు? ఇలా ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులు అనే అంశం పెద్ద సెక్టర్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ దాదాపుగా 30 లక్షల మంది పేర్లు నమోదు చేసుకుంటే మరో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే 50-60 లక్షల మందికి సంబంధించినటువంటి ప్రభుత్వాల దగ్గర ఎలాంటి ఒక ప్రణాళిక లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇస్తామని మాటలు దాటవేస్తూ హామీలు ఇవ్వడం లేదు. ప్రైవేటు రంగంలో కూడా ప్రణాళిక లేదు. లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నాం, ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది, ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఆ వచ్చిన కంపెనీలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇవాళ హైదరాబాద్ అనే మహానగరంలో నిజంగా తెలంగాణ బిడ్డలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే దొరకడం లేదు. ప్రభుత్వ రంగంలో నోటిఫికేషన్ రావడం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో ఇయర్ క్యాలెండర్ లేకుండా, ఎప్పుడు ఏ నోటిఫికేషన్ తెలియకుండా, దేని ప్రిపేర్ చేయాలో గందరగోళాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, మేము అధికారంలోకి వస్తే ఇయర్ క్యాలెండర్ ఇస్తాం, ఒక పోస్టు ఖాళీ అయితే నెక్స్ట్ మంత్లోనే అది ఫిలప్ చేస్తాము, ఏ విద్యార్థులు ఏ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, ఏం మాట్లాడాల్సిన పని లేదు, అవి ఆటోమేటిక్గా అవే ఫిలప్ అవుతూ వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఎన్ని అద్భుతమైనటువంటి మేనిఫెస్టోలు ఇచ్చి, అద్భుతమైన మాటలు చెప్పి మాటలకి పరిమితమయ్యారు. ఒక్క ఉద్యోగం ఇయ్యని ఒక పరిస్థితి. అందుకే నిలదీస్తున్నా. కాబట్టి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు కలిపిన 5089 డిఎస్సి ఉద్యోగాలు తప్ప ఇప్పటి వరకు మీరు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్యాలయం అన్నట్టు ఉస్మాన్ యూనివర్సిటీకి ఏ విధంగా వస్తామని చెప్పేసి
క్వశ్చన్ చేసి వస్తే అడ్డుకుంటామని చెప్పేసి పిలుపునిచ్చినాం. తను మళ్ళీ కూడా వస్తాను, ఏదైతే ఆడ కంచెలు లేకుండా ఇప్పుడు కంచెలు వేశారు, పోలీసులు బంధం ఉంది, అవన్నీ తొలగించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఆర్ట్స్ కాలేజ్ ముందే నేను మీ అందరినీ కలుస్తాను అన్నట్టు కూడా చెప్తున్నాను. నమ్ముతున్నారు ఈ మాటలు? ఎట్లా నమ్మాలా? 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9లోగా, డిసెంబర్ 9 పోయి 8 ఏళ్ళు దాటింది. ఇప్పుడు ఒక ఉద్యోగం నింపను నువ్వు, నేను మళ్ళీ వస్తా 1000 కోట్లు ఇస్తా. ఎంత కంచెలు! అసలు ఎంసీసీ గేటు కానించి ఠాగూర్ ఆడిటోరియం వరకు 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో, నాట్ ఓన్లీ ఉస్మానియా కాదు, దేశంలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నా అన్ని యూనివర్సిటీల యొక్క చరిత్రను గమనించిన రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తీరు చూస్తే నవ్వుల పాలు కావాల్సిందే. ఎందుకంటే గంత సెక్యూరిటీ ఎందుకు అంటే, నీ యొక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి రావడం కోసం గింత సెక్యూరిటీ పెట్టుకొని వచ్చిన, భయపడుతూ వచ్చిన నువ్వు రేపు మాకేం చేస్తావు? ఏమి చేయలేవు. నిజంగా నీకు ప్రేమ ఉంటే ఇదే నిన్న మాట్లాడిన ఠాగూర్ ఆడిటోరియంలోనే 100 కోట్లు ప్రకటన చేసి ఏదో ఒక పని మొదలుపెట్టి ఇవి కంప్లీట్ చేయండి, 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చి కొత్త ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు కానీ అభివృద్ధి ప్రణాళిక కానీ మొత్తం ఆర్రోడ్గా మారుస్తామని చెప్పి చెప్తే నమ్మే వాళ్ళము. ₹1 ఇవ్వకుండా 1000 కోట్ల రూపాయలు ఇస్తాం, న్యాయం చేస్తాం, 1000 మంది పోలీసులతో వచ్చిన నువ్వు రేపు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోలీసులే లేకుండా నీ సభ పెడతా అంటే ఎట్లా నమ్మాలా? రోజు ఏమో వెనకంగా 3 కార్లు, ముందలంగా కూర్లు, ఫుల్ బందోబస్తును తిరుగుతున్న నువ్వు రేపు ఎవరు లేకుండా వస్తా అంటే ఏ విధంగా నమ్మాలా? కాబట్టి రేవంత్ రెడ్డి మాటలకి చేతలకి పొంతం లేదు. ఈయన మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని స్పష్టంగా అర్థమవుతుంది 2 ఏళ్ల పాలన మీద చూస్తే. ఒక దగ్గరేమో పైసలే లేవు, అసలు తెలంగాణ విద్యా వ్యవస్థ కానీ ఎక్కడ కూడా పెట్టడానికి నన్ను ఊసినా కానీ రూపాయి రాదని ఒకవైపు చెప్తా ఉన్నారు. మరోసారి ఏమో 1000 కోట్లు ఇస్తా, 800 కోట్లు ఇస్తా అని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏ మాటలు వాస్తవం అంటారు? దాన్ని ఏది నమ్మలేం. వాస్తవంగా నాకున్న అవగాహన మేరకు ఏంటంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. ఎందుకంటే ఆయన విద్యా పరిజ్ఞానం లేదు, పైగా పనిచేయాలన్న తపన లేదు. ఎంతసేపు ఉన్నా ఉపన్యాసాల మీదనే ఆధారపడి ఉంటున్నాడు ఆయన. కేవలం ఉపన్యాసాలు ఇస్తున్నాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు అనుకుంటా. స్టేట్మెంట్లే అంటే మీరు కూడా ఇచ్చేది అనర్హుడు అనే పదం చాలా పెద్ద స్టేట్మెంట్ అనుకుంటా. అవును, వాస్తవం అది. పెద్ద స్టేట్మెంట్ కాదు, వాస్తవం అది. ఎందుకంటే 20 నెలల పరిపాలన ఆయన కనుక చూస్తే రాష్ట్రం యొక్క ఆర్థిక పురోభివృద్ధి చేయకుండా ఆర్థిక వ్యవస్థను మొత్తం దివాలా తీసి ఉచిత పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఎలాంటి అభివృద్ధి పథకాలు చేయకుండా 20 నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఈ అభివృద్ధి ప్రణాళిక చేసింది ఒక్కటి చెప్పండి. 20 మంత్స్లో ఒక ప్రాజెక్టో లేదా ఒక పెద్ద ఏదన్నా ఇన్నోవేషనో ఒక్క ప్రోగ్రామ్ అని తీసుకునే వరకు ఏ ప్రోగ్రాం తీసుకోలే. ఏదో పరిపాలన గాలికి నడుస్తుంది. మంత్రులకి ముఖ్యమంత్రికి అనుసంధానం ఉండదు. ఎవరేం మాట్లాడుతూ అర్థం కాదు. ఒక మాట మాట్లాడితే దాని విరుద్ధంగా ఇంకో మంత్రి మాట్లాడతాడు. అంటే పరిపాలన పైన అవగాహన రాహిత్యంగా వీళ్ళ పరిపాలన కొనసాగుతుంది. దాన్ని ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేరు. ఆయన పక్కనున్న సలహాదారులు కూడా అంత స్థాయిలో లేరు. అంటే సీఎం రేవంత్ రెడ్డి తను చెప్పేది ఏంటంటే, తెలంగాణలో మేము ఇచ్చిన జాబులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం ఇవ్వలేదు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు పోస్టింగ్ ఆపండి, మాకు చదువుకోవడానికి టైం కుదరట్లేదు, కొద్ది తర్వాత వేయండి అన్నట్టుగా నిరుద్యోగులు అంటూ ఉన్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటారు. మీరేమో ఏమి ఇవ్వట్లేదు, ఒక్క జాబ్ కూడా ఇవ్వట్లేదు అని మీరు అంటా ఉన్నారు. ఏవి నమ్మాలి ప్రజలు? అబద్ధాలకి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక అబద్ధానికే మరో అబద్ధాన్ని సృష్టించగలిగే శక్తి ఉంది. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావా? ఫస్ట్ నోటిఫికేషన్ చూపెట్టు. ఉద్యోగాలు ఇవ్వడం కాదు. నోటిఫికేషన్ ఇవ్వకుండా నియామక ప్రక్రియ ఎట్లా పూర్తి అవుతుంది? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినావా? నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు నింపడం ఎట్లా నమ్మాలి ఎన్నో? కాబట్టి ఇప్పటికి 100 అబద్ధాలు చెప్పిండు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం కూడా 60,000 ఉద్యోగాలు లెక్క తప్పడం తప్పు. ఇంకోటి ఏంటంటే ఆయన మరొక అంశం ఏమంటుంటే, దానికి అదనంగా ఇంకోటి జోడించి ఉద్యోగాలు వద్దని ధారణ చేస్తురట. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి ముఖ్యమంత్రికి. పోటీ పరీక్షల పైన నిల్ నాలెడ్జ్. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎవరు ఉంటారన్న అంశం కూడా ఆయనకు అవగాహన ఉందో లేదా అర్థం కావడం ఒక పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పరిపాలన అధోగతి పాలవుతుంది. ఈయన గనక ఇంకా 3.5 సంవత్సరాలు గనక ఈయనే ముఖ్యమంత్రి గనక ఉంటే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ మరీ ఇంకా దిగజారుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఏమి చేయకుండానే ముందుకెళ్ళిపోతారు.
కనీసం మాకేమనుకున్నామంటే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల ముందైనా ఉద్యోగాల ప్రకటన వస్తుందేమో, విద్యార్థులు ప్రిపేర్ అవుతారేమో, చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావించాము. కానీ సెప్టెంబర్ 5 తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఈలోగా మాకు ఏం ప్రకటనలు వచ్చే అవకాశం లేదు. నిరుద్యోగులని నిండా ముంచిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఎలాంటి తేడా లేదు. అబద్ధాల ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్న 5 ఏళ్ళు కాలం గడిపేస్తాడు. తీరా చూస్తే ఎవరు నాశనం అవుతారంటే అటు కాంగ్రెస్ పార్టీ నిండా ముండమోస్తుంది. తెలంగాణ పరిభాష చెప్పాలంటే ఇక తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఇంక 20 ఏళ్ల దాకా రాకుండా ముండమోపడానికి రెడీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి. దాంతోపాటు రాష్ట్రం యొక్క ఆర్థిక మిగులు నిధులతో ఉన్న రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ దివాళా తీస్తే ఈయన మొత్తం ఇంకా అధాపాతాలకు తీసుకుపోయే పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల లిస్టులో తెలంగాణ చేర్చడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు. అంటే మీరు ఏదైతే 3 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి పరిపాలిస్తే ఈ విధంగా ఉండే, వాళ్ళేమో ఇంకా 20 సంవత్సరాలు అయినా సీఎం రేవంత్ రెడ్డి అనే తీరుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. వాళ్ళు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అంటే ఎలా చూడొచ్చు? అంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కనపడతా కాంగ్రెస్? వీళ్ళు చేసే గొప్ప పనుల వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తాను వాళ్ళు అంటే వాళ్ళకు కూడా అర్థమైంది మేము 5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాము. కాబట్టి ఎవడి స్థాయిలో వాడు సంపాదించుకోవాలా. కాబట్టి ముఖ్యమంత్రి గమ్మత్ ఏమవుతుందంటే ఇక్కడ రాష్ట్రం దివాలా తీస్తుంది, ముఖ్యమంత్రి కాడ డబ్బులు పెరుగుతున్నాయి. తాను డబ్బులు సంపాదించుకుంటూ రాష్ట్రాన్ని దివాలా తీపిస్తూ వ్యవస్థ నడుపుతున్న ముఖ్యమంత్రి వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్రాన్ని దివాలా తీయించి ఆగం చేస్తున్నాడు. మరొక ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల చిట్టాన్ని పెంచుకొని తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకొని ఒకవేళ రేపు కనుక నన్ను డిస్టర్బ్ చేస్తే ఒక 30 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏ పార్టీ పైన జంపు చేయడానికి సిద్ధంగా తయారయ్యే విధంగా రేపు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేసి తన ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతే తప్ప ఈయన వల్ల కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరగదు, రాష్ట్రానికి న్యాయం జరగదు. ఎట్లా ఏమంటారు? మళ్ళీ ఎప్పుడు చూసినా కానీ అద్దంకి దయాకర్ కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అనే ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇది గతంలో నేను క్వశ్చన్ అడిగినప్పుడు కూడా త్వరలో గుడ్ న్యూస్ అని అంటారు. ఆ త్వరలో అనేదానికి కాంగ్రెస్ పార్టీకి సమాధానం ఇస్తుందని అంటారు. బల్మూరి వెంకట్ మాట్లాడిన ఒక 1 ఇయర్ మాట్లాడిన ఆయనకు అనిపిస్తలేడు ఇవాళ. అసలు నిరుద్యోగులు అనే పదం మీదనే ఆయన ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో కానీ ఆడగాని కనపడకుండా మాయమైండు. బల్మూరి వెంకట్ మాయమైండు. మధ్యలో ఏమి కూడా అటు ఇటు దాని మీద రీసెర్చ్ చేయకుండా తెలియకుండానే వచ్చి వీళ్ళు ఇరుక్కపోయిండు. ఇలా అద్దంకి దయాకర్ చెప్పేది ఏంటంటే పైప్ లైన్లు ఉన్నాయి, ఉద్యోగాలని పైప్ లైన్లు ఉన్నాయి. మరి పైప్ లైన్లోకి వెళ్ళి అవి ఎప్పుడు బయటకు వస్తే తెలియదు. పైప్ లైన్లో ఉన్నాయి ఉద్యోగాలు ఇస్తారు, తొందరలో ఇస్తారు. ఆయన ఏమన్నాడంటే 3 రోజులలో ముఖ్యమంత్రిని కల్పిస్తా అన్నాడు. 30 రోజులైనా కలిపేయలేకపోయాడు. బట్టి విక్రమార్తో మీటింగ్ అన్నాడు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు చాలా బిజీలు ఉన్నారు, అది కూడా కలపాల. అద్దంకి దయాకర్ మధ్యలో ఎందుకు వచ్చినో ఆయనకే అర్థం కాకుండా వాళ్ళ విద్యార్థులు మరింత కన్ఫ్యూజ్లో పెట్టి 4 రోజుల పాటు అద్దంకి దయాకర్ అనే స్టోరీ నడిచింది. అంతకుముందేమో బల్మూరి వెంకట్ స్టోరీ నడిచింది, ఆయన స్టోరీ అయిపోయింది. అద్దంకి దయాకర్ స్టోరీ నడిస్తే ఇది కూడా అయిపోతుంది. తర్వాత మరి స్థానిక సంస్థ ఎన్నికల పేరుతో ఇంకొక 4-5 నెలలు వీళ్ళు టైం పాస్ చేస్తారు. ఆ తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు అయిపోయినాయి, వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎంత కొట్లాడినా ఏం చేసినా కూడా వీళ్ళకు దున్నపోతు మీద వర్షం కురిసిన మాదిరిగా ఉంది తప్ప వీళ్ళ కదలిక అనేది కనబడుతుంది అంశం అర్థం చేసుకోవాలి. గతంలో మొన్న నెల క్రితం ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీలో అద్దంకి దయాకర్కి అన్ని వార్తా ఛానల్లో చూస్తాం, మీరిద్దరు అంటే మీరు మాట్లాడి సినిమా రేంజ్లో ఆ మాటలు వస్తూ ఉన్నాయి. అంటే మీలో ఉన్న ఆవేదన కావచ్చు, లేకుంటే నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే తపన ఏదైతే ఉందో ఆ తపన అక్కడ క్లియర్ కట్గా కనబడుతుంది. నిజంగానే పోస్టులు ఏమీ లేదా, మీరు ఆ రోజు లెక్కలతో సహా బయట పెట్టారు. కనీసం ఒక 5,000 జాబ్లు వేశారని చెప్పారు. వాళ్ళేమో ఒకరేమో మినిస్టర్ ఏమో 60,000 చెప్తా ఉన్నారు, ఇంకొక మినిస్టర్ ఏమో 50,000 చెప్తున్నారు, ఇంకొక మినిస్టర్ ఏకంగా 1,00,000 చెప్తా ఉన్నారు. ఎట్లా చెప్తారు వీటిని? అంటే నా దగ్గర మొత్తం డాటా ఉంది. కేసీఆర్ కాలంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు, నియామక పత్రాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్లేమో కేసీఆర్ గవర్నమెంట్లో, నియామక పత్రాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి. మొదటి పాయింట్. ఇట్లా ఏ ఉద్యోగాలు ఉన్నాయంటే ఎస్ఐ కానిస్టేబుల్ 15,400, గ్రూప్ 4కు సంబంధించి 8,000 ఉద్యోగాలు, గురుకులాలకు సంబంధించి 9,000 ఉద్యోగాలు, జేఏలకు సంబంధించి 1,392 ఉద్యోగాలు. ఇవన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు వచ్చినాయి. విద్యార్థులు ప్రిపేర్ అయినారు, ఎగ్జామ్ రాసిరు, రిజల్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ కారణంగా నియామక పత్రాలు అందుకోలే, ఆ నియామక పత్రాలు ఇచ్చారు. ఇది మొదటి అంశం. రెండోది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయి, ఎగ్జామ్ పెట్టాలా. ఎగ్జామ్ పెట్టింది ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టాలా, గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టాలా, గ్రూప్ 3 ఎగ్జామ్ పెట్టాల. అవి పేపర్ లీకేజీలు దాని వల్ల కారణంగా మళ్ళీ పోస్ట్ పోన్లు అయ్యి మళ్ళీ రోడ్డు మీదనే ఉన్నాయి. ఆ రోడ్డు మీద ఉన్న వాటికి పరీక్షలు పెట్టారు.
ఓన్లీ పరీక్షలు పెట్టారు. ఒక గ్రూప్ 1లో మాత్రం 60 పోస్టులు యాడ్ చేశారు కానీ గ్రూప్ 2లో పోస్టులు పెంచలేదు, గ్రూప్ 3లో పోస్టులు పెంచలేదు, దేంట్లో పెంచాల. అవి ఎగ్జామ్ పెట్టారు అది కోట్ల గ్రూప్ 1 ఉంది, ఇంకా గ్రూప్ 2 ఇంకా పూర్తి కాలే, గ్రూప్ 3 ఇంకా పూర్తి కాలే. నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి? కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చినాయి. ఎగ్జామ్ నిర్వహించి ఆగినాయి. ఇంకా మూడో అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఫార్మాకి సంబంధించి 6,300 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చిండు. దానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ పెట్టిరు. ఓన్లీ రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఎగ్జామ్ పెట్టింది, ఒకటే వాళ్ళు పెట్టింది. డిఎస్సి కూడా వాళ్ళు పెట్టింది, ఉన్నదానికి 5,000 పోస్ట్ యాడ్ చేసింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఒకటే ఎగ్జామ్ పెట్టారు, అది ఇంకో రిజల్ట్ ఇవ్వాల. ఇంకా మూడో అంశం, ఇంకా నాలుగో అంశం ఏంటంటే ప్రస్తుతము తెలంగాణలో జీపీఓ సంబంధించి 10,954 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మళ్ళీ పాతోళ్ళు 5,000 తీసుకున్నారు. ఇప్పుడు ఆ జీపో ఉద్యోగాలు ప్రిపేర్ అవుతామని చెప్పి ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 6,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావాల్సిన అంశం ఉంది. దాంతోపాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 1.5 year ముందు వచ్చింది, 1.5 year దాటిపోయింది. అంటే దాదాపుగా 3.5 సంవత్సరాలు అయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇంతవరకు నోటిఫికేషన్ రాక. వాస్తవంగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో 3 నోటిఫికేషన్ల ద్వారా 50,000 ఉద్యోగాలు నింపితే కాంగ్రెస్ వచ్చినాక పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి 0, అది ఏమి కూడా ఇంతవరకు కదలిక రాలా. ఇంకా తర్వాత అంశం ఏంటంటే డిఎస్సి, వాళ్ళు మీ అధికారంలో రాగానే మెగా డిఎస్సి ఇస్తే 25,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పారు, 5,000 ఉద్యోగాలు యాడ్ చేశారు, ఇంక 20,000 ఉద్యోగాలు ఆనే ఉన్నాయి, అది కూడా దానికి సంబంధించిన కదలిక లేదు. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి పాత సంబంధించిన నోటిఫికేషన్లు కోర్టు పేరు చెప్పి అటు అడ్డుకునే ప్రయత్నం జరిగింది, ఇంతవరకు వాటికి సంబంధించింది. తక్షణమే నిరుద్యోగులకు సంబంధించి 5 నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే జీపీఓ, రెండోది పవర్ సెక్టర్ 5,368 ఉద్యోగాలు, మూడోది డిఎస్సి, నాలుగోది గ్రూప్స్ దాంతో పాటుగా డిప్యూటీ సర్వేయర్. ఇవి తక్షణమే విద్యార్థులు ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యాక గట్టిగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులు. ఇవి కాకుండా ఒక జేఎల్, ఒక డిఎల్, ఒక ఏఈ, ఏడబ్ల్యూవి, హార్టికల్చర్, అగ్రికల్చర్, అలాగే పీఈడి, మన ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీ, ఇవన్నీ ఇలాంటి సంబంధించిన ఉద్యోగాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్కు 500 పోస్టులు వేసి ఒక 10 డిపార్ట్మెంట్లకు 5,000 ఉద్యోగాలు వాటి నింపి ఇవన్నీ కనుక 50,000 ఉద్యోగాలు వేస్తే తప్ప ఇప్పుడు నిరుద్యోగులలో అసహనం తగ్గే అవకాశం లేదు. ఇది చెప్పుదామని అర్థం చేసుకుంటూ ఎవరు లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్కి నిరుద్యోగులతో చర్చలు జరిపి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగుల తరపున వచ్చని చెప్పారు, కానీ ఇంతవరకు నిరుద్యోగులతో ఒక మీటింగ్ పెట్టింది లేదు, మాట్లాడింది లేదు, తెలుసుకునేది లేదు. మధ్యలో ఉన్న రియాజ్ లాంటి వాళ్ళు, బర్మూల్ వెంకటరావు లాంటి వాళ్ళు, ఇంకా మిగతా సగం మంది సగం సమాచారం చెప్తారు, తప్పుడు సమాచారం ఇస్తారు. దాని కారణంగా వాళ్ళ కాడ నిరుద్యోగులు అంటే ఒక భయపడే పరిస్థితి. ఆ భయపడుతున్నటువంటి కారణంగా నిన్న ముళ్ళ కంచెలు వేసుకొని ఆడికి వచ్చిన పరిస్థితి. అసలు వాస్తవంగా నాలాంటి వాళ్ళను విద్యార్థులందరూ పిలిపించుకొని 20 మంది 30 మంది పిలిపించుకొని అసలు మీ బాధ ఏంది, మీకు ఏం కావాలా, ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, ప్రస్తుత పరిస్థితులు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేము, 30,000 40,000 ఉద్యోగాలకు ఇవి ఇస్తాం, లేదా 10,000 ఉద్యోగాలు ఇస్తాం, దీంతో సాటిస్ఫై కాండి, తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తామని ఇంత చర్చలు జరిపినోళ్ళు లేడు, మాట్లాడినోళ్ళు లేడు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సలహాలు తీసుకునేటోళ్ళు లేడు, అసలు నిరుద్యోగాల గురించి పట్టించుకునేటోళ్ళు లేడు. అసలు ప్రైవేట్ రంగం లేదు, గవర్నమెంట్ రంగం లేదు, విద్యా ప్రణాళిక లేదు, ఉద్యోగ ప్రణాళిక, నిరుద్యోగ ప్రణాళిక లేదు, ఏ ప్రణాళిక లేకుండా కొనసాగుతున్న ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి సర్కారు. రేవంత్ రెడ్డి సర్కారు వల్ల నిరుద్యోగులకు అనా పైసా లాభం జరగదని స్పష్టంగా నాకు అర్థమవుతుంది. ఇంకొక అంశము అంటే నిరుద్యోగుల గురించి కొట్లాడాల్సింది మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేధో వర్గం అని చెప్తాము, ఎమ్మెల్సీలు వాళ్ళు తీర్మార్ మల్లన్న కావచ్చు, లేకుంటే బలమూరి వెంకట్ కావచ్చు, ఎవరైతే అద్దంకి దయాకర్ కావచ్చు, ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఏదైతే పట్టభద్రుల నుండి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళందరూ ఎందుకు వాళ్ళ మౌనం వెనుక ఏముంటుంది? తీర్మార్ మల్లన్న తను కూడా కాంగ్రెస్ పార్టీలో లేను, సస్పెండ్ చేసిరని చెప్పినప్పుడు కూడా నిరుద్యోగ అంశం ఎందుకు మాట్లాడట్లేదు? ఏమన్నానంటే బీసీల అంశం మాట్లాడుతూ ఉన్నాడు కానీ నిరుద్యోగుల అంశం ఎందుకు మాట్లాడట్లేదు అంట. తీర్మార్ మల్లన్న కేసీఆర్ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తూ పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి, ఆ డబ్బులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిండు, అధికారంలోకి వచ్చిండు. తీన్మార్ మల్లన్న ఏ రోజు మీద నిరుద్యోగుల మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి కాదు. ఆయన ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి పీఈటీ సంబంధించిన కోర్సు చేసినటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా నిరుద్యోగుల అంశాలపైన అవగాహన పెంచుకోలేదు. వాస్తవంగా చెప్పాలంటే నిరుద్యోగులకు సంబంధించి తీన్మార్ మల్లన్న కాడున్న సమాచారం ఓన్లీ 5%. ఆయన దగ్గర నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల ప్రక్రియ కానీ, అంశాల మీద కానీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏంటనే అంశాలపైన ఆయనకు అవగాహన ఉండదు, ఓన్లీ 5%. 5% నాలెడ్జ్ ఉన్నాయని ఏం మాట్లాడతాడు? అక్కడ అవగాహనే లేకపోయా, నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే ఎట్లా అసెంబ్లీలో మాట్లాడతాను, శాసనమండలి ఎట్లా మాట్లాడతావు? కాబట్టి నిరుద్యోగులు అనే అంశానికి తీర్మానం వలన అన్ఫిట్.
ఆయన వేరే ఎమ్మెల్యేగానే ఎక్కడో పోటీ చేసుకోవాలి. ఆయన పోటీ చేయడం నేను తప్పు పట్టట్లేదు. ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది కాబట్టి ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ నిరుద్యోగ అంశాల మీద అవగాహన లేకుండా నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏం ఉద్ధరిస్తావు? నీ వల్ల ఏంటి లాభం? రాష్ట్రానికి నీ వల్ల ఏంటి లాభము? సరే బీసీ ఉద్యమం చేస్తున్నావు. బీసీ ఉద్యమం చేయడానికి వేరే సెక్టర్ ఉంది. ఎమ్మెల్యే పోటీ చేసుకుని అక్కడ కొట్లాడు. కానీ నువ్వు ఎన్నికైందేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికయ్యి నువ్వు వేరే ముచ్చట్లు మాట్లాడితే ఎట్లయితుంది? నేను కూడా బీసీ అంశాల మీద మాట్లాడుతున్నా. కానీ నేను ఒక నిరుద్యోగ అంశాలపైన అవగాహన కూడా స్పష్టంగా మాట్లాడుతున్నా. నిరుద్యోగ అంశాల విషయంలో తీన్మార్ మల్లన్నకు జీరో నాలెడ్జ్. ఆయనతో ఏమి కాదు కూడా. ఇది విద్యార్థులకు తెలుసు, సమాజానికి మొత్తం తెలుసు. ఆయన వల్ల ఎలాంటి యూజ్ లేదు. పైగా బల్మూరి వెంకట అనే వ్యక్తి ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా పనిచేసింది. కానీ ఆయన ఎన్నికైన వర్గం ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించినట్టు. అలాగే అద్దంకి దయాకర్ కూడా ఆ ఎమ్మెల్యేల తరపున ఎన్నికైన వాళ్ళే, నిరుద్యోగుల తరపున ఎన్నికైన వాళ్ళు కాదు. కాకపోతే ఓయూ నుండి వచ్చారు కాబట్టి వీళ్ళు చదువుకొని వచ్చారు. కాకపోతే ఏంటంటే అన్ని తెలుస్తాయి కదా, వీళ్ళకి ఉద్యోగ అంశాలపైన అవగాహన ఉంది. తీర్మానం మనకు అవగాహన లేదు. కానీ బల్మూరి వెంకటికి, అద్దంకి దయాకర్ కొంత అవగాహన ఉంది. వాళ్ళు నిజంగా దీని సమస్యను పరిష్కారం చేయాలనుకుంటే ముఖ్యమంత్రి కాడ కూర్చొని మిగతా డిపార్ట్మెంట్ హెడ్స్ కాడ పిలిపించుకొని మాట్లాడి ఈ స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందు 1, 2, 3 నోటిఫికేషన్ తెప్పిస్తే ప్రభుత్వాన్ని న్యాయం జరిగేది. వీళ్ళు ప్రభుత్వాన్ని న్యాయం చేయడానికి కూడా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. చర్చలు జరుపుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని మాటలతో కాలం వెళ్ళబిస్తారు తప్ప సమస్య పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారంటే చేయడం లేదు. ఇది ఉన్నట్టు వాస్తవం. తీర్మార్ మల్లన్నకి నిరుద్యోగులు ఒక ప్రెస్ మీట్ జరుగుతుంటే కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి అడ్డుకోవడం కూడా జరిగింది. ఆ నిరసన అనునిత్యం జరుగుతా ఉంది. ఆయన అనే పదం ఏంటంటే బీఆర్ఎస్ గుండాలు నా పైన ఇట్లా చేస్తా ఉన్నారు, నిరుద్యోగుల అంటే నిరుద్యోగుల లెక్క ఉండి మమ్మల్ని ఇట్లా బదనం చేయడానికి ఇదంతా చేస్తారని ఆయన ఆరోపిస్తా ఉన్నారు. ఇది ఎలా చూస్తా ఉన్నారు? ఎవరైనా తన దాకా వచ్చినప్పుడు పక్క వాళ్ళ మీద బుడిదేయడం అనేది కరెక్టే. నిజంగా ఎందుకు నిరుద్యోగులు నన్ను క్వశ్చన్ చేశారు? ఫస్ట్ నువ్వు క్వశ్చన్ చేసుకో. నిరుద్యోగులు క్వశ్చన్ చేసింది కరెక్టా కాదని నువ్వు క్వశ్చన్ చేసుకో. క్వశ్చన్ చేసుకున్న తర్వాత మాట్లాడు. ఇవాళ నన్ను ఏమంటారు? మొన్నటిదాకా నేను టీఆర్ఎస్ ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని కొట్లాడినప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కొట్లాడినాం. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? వీళ్ళు కాంగ్రెస్ మనిషి అని చెప్పి అప్పుడు బుడిదలేరు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా నేను మాట్లాడుతుంటే ఈయన బీఆర్ఎస్ మనిషి అంటారు, పేడ్ బ్యాచ్ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి. ఇవన్నీ కాదు కదా. నేను టీఆర్ఎస్ మ్యాచ్ పేడ్ బ్యాచ్ అంశం పక్కన పెట్టి అసలు నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏంటి, ఆ పరిష్కారంగా అనుకోవాలి కదా. దాని పరిష్కార మార్గం చూపెట్టకుండా మాట్లాడడం మీద బుడిదలుతుంటే ఎట్లయితుంది? వాస్తవాలు మాట్లాడితే బుడిదలుతున్నారు. దాని ఫలితమే ఇవాళ అశోక్ సారు ఎమ్మటి రోజు అంటే పోలీసులు అనునిత్యం వెంటాడుతున్న ఒక సందర్భం కనబడతా ఉంది. అంటే వాస్తవాలు మాట్లాడే వాళ్ళు, చర్చకు పెట్టే వాళ్ళు, సమాజాన్ని ప్రశ్నించే వాళ్లకు పోలీసులు అంటే గిట్టదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది కదా. ఆ ఇబ్బందులకి వెళ్ళి ప్రభుత్వాన్ని కాపాడే ఒక సంరక్షణ కల్పించే వాళ్ళే పోలీసులు. అందుకే పోలీసులు ఆయటపడతారు. అంటే పోలీసులకు నాకేం శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నా, ఆ డ్యూటీ నేను చేస్తున్నా. అశోక్ సారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి? అశోక్ సార్, ఇది బలంగా వినిపిస్తున్న క్వశ్చన్. అశోక్ సారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రస్తుతానికైతే అశోక్ సార్ ఏ పార్టీకి సంబంధం లేదు. ఎందుకంటే నేను వామపక్ష విద్యార్థి ఉద్యమాలలో ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేశాను. తర్వాత జర్నలిస్టుగా పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, నమస్తే తెలంగాణ పత్రికలో పనిచేసిన, వార్తా పేపర్లో, ఆంధ్రజ్యోతిలో, సాక్షులు అన్నింటిలో పనిచేసిన ఒక విద్యా వ్యవస్థ పైన అవగాహన ఉంది. ఎందుకంటే నేను డబుల్ పీజీ హోల్డర్ని, పిహెచ్డి ఇవన్నీ కూడా చదివిన. రాజకీయ నాయకుడు గారంటూ రాజకీయ అవతారం ఏమవుతలేదు. నేను మన పోటీ చేసిన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కదా. అది కూడా విద్యార్థులకి వెళ్ళి ఒత్తిడి వచ్చినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన. మరి ఎవరు అంటే అశోక్ సార్ ఎవరు అంటే ఏం చెప్తారు? సామాజిక ఉద్యమకారుడు, విద్యార్థులకు బోధన చేసే ఒక అధ్యాపకుడు. ఒక అధ్యాపక వృత్తిలో ఉన్నాను, ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఉన్నాను. గతంలో 15 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసిన, సమాజం పైన అవగాహన ఉంది, 1000 ఆర్టికల్స్ చదివిన. కాబట్టి సబ్జెక్టు పైన అవగాహన ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నిస్తున్నా. ఇవాళ సామాజిక ఉద్యమకారుల కొరత కూడా ఇలా ఏర్పడింది. ఇవాళ సామాజిక ఉద్యమాలు నిర్వహించినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు. ఈ తరం పోతే నెక్స్ట్ తరంలో అసలు సామాజిక ఉద్యమకారులు కనపడని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ పాత్రలోకి, వాళ్ళు చేసిన ఉద్యమాల్లోకి నేను వెళ్ళాలని ఒక ప్రయత్నంలోనూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ సమాజానికి ఏది అవసరం, ఇవాళ విద్యార్థుల కోసం కొట్లాడుతున్నా, రేపు మహిళల మీద కొట్లాడతా, రేపు దళితుల మీద కొట్లాడతా, రేపు గిరిజనుల మీద కొట్లాడతా, రేపు బీసీ ఉద్యమం వస్తే బీసీ ఉద్యమాల మీద కొట్లాడతా. ఒక సామాజిక ఉద్యమకారుడిగా నా పాత్ర పోషించాలని నేను బలంగా నమ్ముతున్నాను. సామాజిక ఉద్యమాల మీద బలంగా పనిచేస్తాను. అశోక్ సార్కి, ప్రవీణ్ సార్కి, ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్కి ఉన్న సంబంధం ఏంది? అందరు అడుగుతున్న ఇది ఒక క్వశ్చన్ లాగా అయిపోయింది. అంటే సార్ ఏంటంటే ఒక ఇంటలెక్చువల్, ఒక ఎడ్యుకేటెడ్, పైగా ఆయన గురుకుల వ్యవస్థ మీద పనిచేసే ఒక ప్రయత్నం చేసిండు. నాకు విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉంది, ఆయనకు విద్యా వ్యవస్థ అవగాహన ఉంది. అండ్ ఇంటలెక్చువల్ పర్సన్ అని చెప్పేసి ఆయన కొంత ఫాలో అయ్యాను. మన ఇన్స్టిట్యూట్ ఓపెన్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ పిలిచాను. అంటే ఆయన ఒక విద్యావేత్తగా నేను ఫీల్ అవుతున్నా.
కాబట్టి ఆ నేపథ్యంలో ఆయనకు నాకు కొంచెం సంబంధాలు ఏర్పడవచ్చు అట్లా. ఆ సంబంధాలే బీఆర్ఎస్ మీ మధ్యలో సంబంధాలు ఉన్నాయనే వాదనలకి బలం చేకూర్చే విధంగా మరి కనిపిస్తా ఆర్ఎస్ ఉంది. ప్రవీణ్ కుమార్ మొన్న పోటీ చేసినప్పుడు ఆయన బీఆర్ఎస్ లేరు, ఆయన స్వతంత్రంగా పోటీ చేసింది కదా. ఉమ్, స్వతంత్రంగా పోటీ చేసింది కాబట్టి స్వతంత్రంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఆయన ఏ పార్టీలోనే పనిచేయనియండి. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో పనిచేస్తారా, కాంగ్రెస్ పనిచేస్తారా, బీజేపీలో పనిచేస్తారా అంశం నాకు సంబంధం లేదు. ఆయనకు ఒక ఇంటలెక్చువల్ పర్సన్, ఆయన ఒక విద్యా వ్యవస్థ పైన అవగాహన ఉంది, ఒక ఐపీఎస్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయనతో మనం సంప్రదింపులు మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ మీద మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ సంప్రదింపులు ఏవైతే ఉన్నాయో ఉమ్. బీఆర్ఎస్ కి మీరు ఒక కోవట్ లెక్క పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అనునిత్యం బదనాం చేయడానికి నిరుద్యోగులని ఒక కొంతమందిని తీసుకొని వాళ్ళందరినీ మీ చుట్టూ తిప్పుకుంటూ మీ స్వార్థం కోసము, మీ ఇన్స్టిట్యూట్ నడవడానికి కోసము ప్రజల్ని ఏదైతే నిరుద్యోగుల్ని ఆవేదన వాళ్ళ దాంట్లో వచ్చేలాగా చేస్తూ ఇదంతా చేస్తూ ఉన్నారనే వాదన వస్తూ ఉంది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాట్లాడినా కదా. మరి ఇవాళ నేను ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్నే ఫైట్ చేయాలా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు ఉద్యోగాల నియామకాలలో గందరగోళం చేస్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, సరైన పద్ధతులు పరీక్షలు పెట్టడం లేదు, ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని కొట్లాడితేనే ఎగ్జామ్ ముందు ఒక్కసారి 89,000 ఉద్యోగాలు మొఖాన పడేశారు. దాని యొక్క నియామక ప్రక్రియ గందరగోళంగా జరిగింది. అయ్యాల క్వశ్చన్ చేసిన, ఇవాళ క్వశ్చన్ చేస్తున్నా, రేపు ఇంకొస్తే రేపు కూడా క్వశ్చన్ చేస్తా. క్వశ్చన్ చేస్తే నువ్వు పలానాతో సంబంధాలు ఉంటే ఎట్లా? అంటే సమాజంలో పార్టీల వ్యక్తులు ఉంటే ఆ పార్టీల వ్యక్తులతో మాట్లాడొద్దా? మాట్లాడడం తప్పెట్టవుతుంది. రేపు ఎవరితోనే మాట్లాడతా, బీజేపీ వాళ్ళతో మాట్లాడతా, రేపు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడతా, కమ్యూనిస్ట్ వాళ్ళతో మాట్లాడతా. వాస్తవంగా రేపు సెప్టెంబర్ 1వ తారీఖున నేను ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నా. కాకపోతే ఏమైందంటే సెప్టెంబర్ 5వ తారీఖు నాడు మనకు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈలోపు ఈ 5 రోజులలో మనం ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియను సాధించలేమని ఒక నమ్మకం నాకు కుదరడం లేదు. దానివల్ల దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉద్యమం చేసి నోటిఫికేషన్ సాధన కోసం అశోక్ సార్ పనిచేస్తాడు. ఈ పార్టీకి ఆ పార్టీ ఎవరి తొత్తు కాదు. అశోక్ సార్ సమాజం అశోక్ సార్ ఏదైతే ఒక తను లైబ్రరీ లాంటి ఏదైతే ఉన్నాయో వాటిల్లోకి వెళ్ళి నిరుద్యోగులకు కావాలని కాంగ్రెస్ పైన ఉసిగొల్పుతా ఉన్నాడు అనే వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ వాస్తవం అంటారా? ఉసుగొల్పితే నిరుద్యోగులు నన్ను నమ్మరు కదా. అశోక్ సార్ నమ్ముతున్నారంటే ఎందుకు నమ్ముతున్నారు? వాస్తవాలు మాట్లాడుతున్నాడు, సబ్జెక్టు మాట్లాడుతున్నాడు. అసలు విద్యార్థులకు ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి మాట్లాడితే నువ్వు అదని ఇదని మాట్లాడితే ఎట్లా? మరి నేను ఒకవేళ నేను తప్పిదారులు పోతే విద్యార్థులను నమ్మరు కదా, విద్యార్థులను పక్కన పెడతారు కదా. విద్యార్థులు వెనకంగా ఉండి మాట్లాడుతున్నారు అంటే దానికి గల కారణం ఏంటంటే వాస్తవికంగా మాట్లాడుతున్నారు కాబట్టి విద్యార్థులు నమ్ముతారు. వాస్తవాన్ని ఎప్పుడైతే పక్కన పెడతామో, వ్యక్తిగత స్వార్థాల కోసం ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడతామో అప్పుడే నీ పతనం మొదలైనట్టు. కాబట్టి వ్యక్తిగత స్వార్థాలు వదిలిపెట్టి వ్యవస్థ కోసం కొట్లాడితేనే ఆ వ్యవస్థ నీ వెనకంగా వస్తుంది. అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసం విద్యార్థులు ఉపయోగించుకుంటే విద్యార్థులు ఏం తక్కువలు ఏం కాదు. వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్లకు వచ్చి డిగ్రీ పూర్తయిన వాళ్ళే, సమాజాన్ని చదివిన వాళ్ళే, అన్ని తెలిసిన వాళ్ళే. అన్ని తెలిసిన వాళ్ళు ఊకని ఎట్లా నమ్ముతారు? నమ్మాలంటే నిజంగా ఫెయిత్ఫుల్గా కొట్లాడినప్పుడే నమ్ముతారు. ఆ అంశాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటే మంచిది. అంటే ఏదైతే ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నా దానివల్ల మీరు పోస్ట్ పోన్ చేస్తామంటారు, మీరు ఏదైతే దీక్ష పెట్టారు కాకుంటే ఏంటి నిరుద్యోగుల గురించి మీరు ప్రణాళిక ఏం చేస్తూ ఉన్నారు? నెక్స్ట్ ఫ్యూచర్లో ఎటువంటి కార్యక్రమాలు రాబోతా ఉన్నాయి? ఎట్లా మోసం చేసిరు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఆ మోసాన్ని ఎలా అరికట్టడానికి కావచ్చు, లేకుంటే నిరుద్యోగుల్ని ఏ విధంగా చైతన్యవంతం చేయబోతున్నారు? ఒకటే నాకున్నటువంటి ముందున్న లక్ష్యాలు ఏంటంటే వీళ్ళు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాల కల్పన కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం కొట్లాడడం. రెండవది ఏంటంటే ప్రైవేటు రంగంలో తెలంగాణ విద్యార్థుల యొక్క పాత్ర ఉండడం లేదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏం చేయాలంటే విద్యార్థులకు టెక్నికల్ స్కిల్ నేర్పించే ఒక ప్రయత్నం చేయాలి. ప్రతి జిల్లాలో 100 కోట్లు పెట్టేసి ఒక టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు, 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో టెక్నికల్ స్కిల్స్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దాంట్లో లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నేర్పుతూనే వాళ్ళకి వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో ఏ కోర్సు నేర్చుకుంటే ఉద్యోగం దొరుకుతుంది, ఏ ఇండస్ట్రీలో పనిచేయాలంటే ఎలాంటి అప్పుడు టెక్నికల్ స్కిల్స్ ఉండాలా, అవన్నీ నేర్పిస్తూ తెలంగాణ విద్యార్థులలో స్కిల్స్ పెంచాలి. స్కిల్స్ పెంచి హైదరాబాద్కి వచ్చే కంపెనీకి అనువుగా విద్యార్థిని తయారు చేయాలా. హైదరాబాద్లో కంపెనీ పెట్టే వాళ్ళకు కూడా కండిషన్లు పెట్టాలి. ప్రైవేటు రంగంలో 80% స్థానిక రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేందుకు కొట్లాడాలి. దాంతోపాటుగా డిగ్రీ స్థాయిలో విద్యారంగాన్ని మార్చాలి. డిగ్రీ స్థాయిలో 3 ఏళ్ల పాటు చదువు అనేది సంకనాగిపోతుంది. ఎక్కడ చదువు చెప్పడం లేదు. చదువు చెప్పుదామన్నా విద్యార్థులు అసలు క్లాస్ రూమ్లలో కూర్చొని ఒక పరిస్థితి. డిగ్రీ స్థాయిలో, ఇంటర్మీడియట్ స్థాయిలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని కనుక మార్చితే
ప్రస్తుత ట్రెండ్కి అనుగుణంగా ఏ విద్య ఆ విద్యా సిలబస్లో ఏ విధంగా మార్పు చేయాలో, ఏ కోర్సు తీసుకురావాలన్న అంశాలపైన ప్రభుత్వాన్ని గైడ్ చేసే విధంగా, కొట్లాడే విధంగా, విద్యార్థుల నైపుణ్య శక్తి పెంచే విధంగా కొట్లాడాలా, వాళ్ళకు ఒక ఆత్మన్యూత భావం నుంచి దూరం చేసే ఒక ప్రయత్నం చేయాలా. ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలు హైదరాబాదులో, ఎందుకంటే హైదరాబాదులో ఇవాళ 100 ఉద్యోగాలు ఉంటే 70 ఉద్యోగాలు నాన్ లోకల్స్కే ఉన్నాయి. వాళ్ళు హైదరాబాద్ కంప్లీట్గా నాన్ లోకల్ కబ్జాలో ఉంది. నాన్ లోకల్ కబ్జా నుంచి విడిపించాలా, తెలంగాణ విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయాలి. ఇటు స్కిల్స్ లేకుండా ఉద్యోగం ఓడివాడు. కాబట్టి విద్యార్థిని ఆ ప్రైవేటు పరిశ్రమకు అనుగుణంగా మార్చాలా, ఆ స్కిల్స్ పెంచాలా, ఉద్యోగాలు ఇవన్నీ ప్రభుత్వాన్ని గల్లబట్టి గుంజి అడగాల. రేపు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం కొట్లాడాలా. ఈ లక్ష్యంతో నేను బలంగా పనిచేస్తూ ఉన్నాను. మరోవైపు బీసీ విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళ స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. మరి పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వచ్చు. మరి విద్యా ఉద్యోగ రంగంలో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే కుదరదు కదా. మరి విద్యా ఉద్యోగ రంగాలలో ఏ విధంగా 42% బీసీల రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు? దానికోసం సుదీర్ఘ ఉద్యమం చేసి ఖచ్చితంగా 9th షెడ్యూల్లో రిజర్వేషన్ అమలు చేస్తే తప్ప బీసీలకు న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి పార్టీల పరంగా అంటే ఏదో పార్టీలతో మాట్లాడి ఇచ్చినట్టు యాక్షన్ చేయొచ్చు. ఎందుకంటే వాస్తవంగా ఆల్రెడీ పోయినసారి స్థానిక సంస్థ ఎన్నికల్లోనే 55% మంది బీసీలో పోటీ చేశారు. ఇక నువ్వు ఇచ్చేది 42%, ఆల్రెడీ 55 ఉన్నాయి కానీ 42 తగ్గిస్తాను నువ్వేమన్నా? దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి బీసీలో అనే ఉద్యమం పైన చిత్తశుద్ధి కనుక మీకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసి నాట్ ఓన్లీ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కాదు, విద్యా ఉద్యోగ రంగాలు ఏ విధంగా రిజర్వేషన్ కల్పిస్తారు, ఆ రిజర్వేషన్ల సాధన కోసం కూడా అశోక్ సారు ముందు గట్టిగా కొట్లాడుతాడు. ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన, ప్రభుత్వ రంగాల ఉద్యోగాలు ఏపించడం అనే 3 సెక్టర్లలో పనిచేయాలని లక్ష్యంగా పనిచేస్తారు. ఒక సామాజిక ఉద్యమకారుడిగా అశోక్ సార్ ఎప్పుడు కూడా ముందు నిలబడతాడు, తెలంగాణ సమాజం కోసం పనిచేస్తాడు. అశోక్ సార్ కూడా మరో తీర్మార్ మల్లన్న లెక్క ఎమ్మెల్యే కావడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనే వాదనలు కూడా వస్తూ ఉన్నాయి కదా. తీర్మార్ మల్లన్న లాగా ఎమ్మెల్సీ అయితేనే సమాజానికి ఉపయోగపడతామా? అవి లేకపోతే ఇవాళ మందకృష్ణ మాదిగ పని చేయలేదా? ఇవాళ ఆర్ కృష్ణయ్య పని చేయలేదా? ఇవాళ కోదండరాం పని చేయాలి. వాళ్ళకి ఏ పదవులు వచ్చి ముందుగా కొట్లాడారు? కాబట్టి పదవులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. ఆ వ్యవస్థని నమ్మినటువంటి వ్యక్తి అశోక్ సారు ఆ వ్యవస్థ కోసం పనిచేస్తాడు. పదవులు అనేవి నువ్వు నిజంగా సీరియస్గా సమాజం కోసం పనిచేసే పదవులు ఆటోమేటిక్ అవే వస్తాయి. పదవుల కోసం పరిగెత్తాల్సిన పని లేదు. అంటే అశోక్ సార్ వ్యవస్థ కోసం పనిచేయాలి. వ్యవస్థ కోసం పనిచేస్తే వచ్చినాడు వస్తే వద్దన్నా వస్తాయి అవి. కాబట్టి మనం పనిచేయాలి. ఫస్ట్ సమాజానికి ఉపయోగపడేందుకు వాస్తవికంగా పనిచేసే ప్రయత్నం చేస్తే అశోక్ సారు. కాబట్టి పదవుల కోసం ఏ రోజు కూడా ఎదురు చూడను, సామాజిక ఉద్యమగాడు అనే నేపథ్యంలో పనిచేస్తానని ఈ తెలంగాణ సమాజాన్ని హామీ ఇస్తా ఉన్నాను. మరొక అంశం సార్, అంటే ఈ ఉద్యోగాల అంశం ఒక అంశం అయితే, విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గురుకులాల్లో చూస్తే రోజు ఒక వార్త చూస్తా ఉన్నాం. ఎలుకలు గరిచినాయని, ఇంకొక వార్త ఫుడ్ పాయిజన్ అని ఒక వార్త. ఈ ఏదైతే గురుకులాలకు సంబంధించిన విద్యా వ్యవస్థ మొత్తానికి రోజు ఒక వార్తగానే వస్తుంది, కానీ అది ఎలా చూస్తా ఉన్నాం, మొత్తానికి గందరగోళ వాతావరణం కనబడుతుంది విద్యా వ్యవస్థలో. అంటే వాస్తవంగా ఏమైందంటే ఎక్కడనైనా విద్యా వ్యవస్థలో బడ్జెట్ మినిమం 20% ఉండాలి. ఇక్కడ ఈ ప్రభుత్వాలు 5%, 6%, 7% లోపే ఇస్తున్నాయి. కానీ విద్యా వ్యవస్థ బడ్జెట్ని ఎప్పుడైతే 20% పెంచుకుంటావో, వైద్య రంగం మాత్రమే ఫ్రీ ఇచ్చేసి ప్రైవేటుగా ఉన్నటువంటి వాళ్ళ ఫ్రీ బస్సు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి ఉచిత పథకాలన్నీ కూడా దాన్ని వేరే మార్గంలో కన్వర్ట్ చేయాలి. అంటే ఉచితంగా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. ఇవాళ అగ్రికల్చర్ రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి చదువుకునే యువతను అటువైపు మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేయాలి, కానీ ఉచితంగా ఇవ్వద్దు. అట్లాగే ఇక్కడ ఈ గురుకులాలను కూడా పర్యవేక్షణ అనేది పెంచే విధంగా ఉండాలా, దానికి నిధులు ఎక్కువ కేటాయించాలా, నూతన భవనాలు నిర్మించాలా. ఇవాళ డిగ్రీ కాలేజీలు దాదాపుగా 30 కాలేజీలు ఇచ్చారు. 30 కాలేజ్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఇస్తే ఒక్క కాలేజ్ కూడా సొంత భవనాలు లేకపోయాయి. సొంత భవనాలు లేకుండా అద్దె భవనాలు, అరకొర వసతుల మధ్య ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే విద్యా వ్యవస్థ బడ్జెట్ కనుక పెంచితే, సౌకర్యాలు పెంచితే, నిధులు పెంచితే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి అయితే ఒక దూరదృష్టితో రాష్ట్రాన్ని విద్యా వ్యవస్థ వైపు అడుగులు వేయించాలని ఒక లక్ష్యంతో ఎవరైతే ముందుకు వస్తారో ఆ రోజు విద్యా వ్యవస్థ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఈ సగం విద్య ఉన్నట్టు రేవంత్ రెడ్డి వాళ్ళు కనుక ముఖ్యమంత్రులు అయితే ఈ విద్యా వ్యవస్థ ఇట్లనే కొనసాగుతుంది. రేపు అట్లనే జరగడం. తను కూడా అదే అంటారు కదా, వేరే వాళ్ళకి ఇస్తే బాధ్యతలు వాళ్ళు సరిగ్గా చేస్తారు. అవును, మరి విద్యాశాఖ మంత్రి ఇవ్వాలి కదా. నీకే విద్య లేదు, విద్య లేని వాడు విద్యాశాఖ మంత్రి అంటే అవుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి అవుతాడు. వాళ్ళు ఇంటర్మీడియట్ అయినటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి అవుతాడు. ఏం వేరే వాళ్ళకి సేమ్ అయితే ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఈరోజు మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుగు ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ వాళ్ళు చాలా మంది. వాళ్ళందరూ ఇవ్వకుండా నీ కింద ఎందుకు పెట్టుకుంటావు? విద్యాశాఖ మంత్రి నీకాడ ఎందుకు, హోం మంత్రి నీకాడ ఎందుకు, అన్ని శాఖలు నీకాడే పెట్టుకు. ఇంకా 2 సంవత్సరాలు అయినాక ఎప్పుడు ఇస్తావు? ఇంకా మంత్రి వాళ్ళు వేరే వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు? తన దగ్గర ఉంటే తెలంగాణ విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తా. నాశనం అవుతుంది.
రేవంత్ రెడ్డి కాడ విద్యా మంత్రి శాఖ ఉంటే నాశనం అయితే ఉపయోగపడేది ఏముండదు, ఆయన చేసేది ఏముండదు అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. అంటే తనే చెప్తా ఉన్నాడు కదా, నా దగ్గర ఉంటే ప్రతి నిత్యం నేనే అబద్ధాలు చూసుకుంటున్నా. చెప్పడంలో రేవంత్ రెడ్డి మించిన వాళ్ళు లేరు. అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. తక్షణమే చదువుకున్నటువంటి వాళ్ళని మంత్రివర్గంలో చాలా మంది వాళ్ళకి విద్యాశాఖని ట్రాన్స్ఫర్ చేసి ప్రత్యేకంగా చూడ నీ పనే నీకుంది. నువ్వు ఎంతసేపు నీ ముఖ్యమంత్రి పదవి ఎట్లా కాపాడుకోవాలా, ఢిల్లీ పోవాలా, గల్లీ పోవాలా, ఏ ఎమ్మెల్యేని ఎట్లా మేనేజ్ చేయాలా, టీఆర్ఎస్ని ఎట్లా తిట్టాలా, వానటి ఇదే నీ పనంతా. పనంతా పెట్టుకొని ఈ పని ఎట్లా చేస్తావు నువ్వు? అసలు పని వదిలిపెట్టినావు. అసలు పని పెట్టి విద్యావేత్త నేను గొప్పగా పనిచేస్తాంటే ఎట్లయితుంది? కాదు. కాబట్టి నీ వల్ల కాదు, విద్య అనేది నీ వల్ల కాదు. వేరే వాళ్ళకి ఇవ్వచ్చే ఒక ప్రయత్నం చేయమని, దూరదృష్టితో పనిచేయమని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి మీరేం చెప్పదలుచుకున్నారు? అటు అన్ఎంప్లాయ్మెంట్ మీద కావచ్చు, లేకుంటే ఇటు గురుకులాల సమస్య మీద కావచ్చు. ఫైనల్గా మీరు అంటే ఒక వ్యవస్థ నడుపుతూ ఉన్నారు, మీకు అన్ని అవగాహన ఉన్న వ్యక్తిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ వ్యవస్థ పైన, విద్యా వ్యవస్థ పైన రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. ఇవాళ కోదండరామ్ సార్ ఉన్నాడు, ఎమ్మెల్సీకి ఇచ్చినారు. ఎమ్మెల్సీ ఎందుకు మంత్రి చేయరా? ఆయనకు అప్పచెప్తే ఆయన చూసుకుంటారు కదా. ఆయన ఒక ప్రొఫెసర్గా ఒక 40 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసిన అసలు వాళ్ళకి ఇవ్వండి, విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుపడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి దానిపైన దూరదృష్టి లేకుండా, అవగాహన లేకుండా నేనేదో ఉద్ధరిస్తా అంటే అది అసాధ్యమవుతుంది. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళకి ఇచ్చి విద్యా వ్యవస్థని గాడిన పెట్టాల్సింది కోరుతా ఉన్నాను. కూడా ఆకునూరి మూరలు గారు ఉన్నారు కదా, అంటే మీరు ఇందాక అద్భుతమైన సలహాలు ఇస్తున్నాడు, రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ వాళ్ళు పట్టించుకుంటలేరు కదా. మురళి గారిని ఆడ గుసబెట్టిరు, ఆయన పని చేసిన, ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆ పని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు చేయట్లేరు కదా. ఇంప్లిమెంట్ చేయకపోతే మురళి గారు ఏమి విషయం అవుతుంది? మరి ఎందుకని అక్కడ ఆయన నియమించడం ఎందుకు? ఆయన ఇచ్చే సలహాలు తీసుకోకుండా ఉండడం షోపటప్ చేయాలి కదా. ప్రభుత్వాన్ని మేము ఏదో చేస్తామని చెప్పుకోవాలి కదా. చెప్పుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మురళి సార్ ఇచ్చిన ఒక నివేదిక అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి. ఆయన మంచి నివేదికనే ఇస్తాడు. ఆ నివేదిక ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. విద్యా వ్యవస్థను గాడిన పెట్టి బాగా చేసే ప్రయత్నం చేయాల్సింది కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, తెలంగాణలో విద్యా వ్యవస్థ కావచ్చు, ఇటు నిరుద్యోగుల సమస్య కావచ్చు తారాస్థాయికి అయితే వెళ్తూ ఉంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ సమస్యలపైన ఖచ్చితంగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇటు గురుకులాల్లో జరుగుతున్నాయి కావచ్చు, లేకుంటే నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఖచ్చితంగా చర్చ జరపాలి. అసెంబ్లీలో ఏదైతే ఇప్పుడు 42% బీసీల గురించి కేసీఆర్ కాళేశ్వరం సంబంధించిన అంశాలు చర్చనీయంగా జరుపుకుంటున్నామని 5 రోజులు అయితే అసెంబ్లీ పెడతా ఉన్నా. దాంట్లో భాగంగానే నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడితే యావత్ తెలంగాణ నిరుద్యోగులు కూడా కొంత సంతోషిస్తారు. ఇంకోటి బాధాకరం విషయం ఏంటంటే గురుకులాల్లో ఎలుకలు గరిచిన విషయాలు కూడా ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి. చాలా బాధాకరం. ఎందుకంటే ఈ చిన్న పిల్లలు వాళ్ళు చెప్పుకోలేకపోతా ఉన్నారు. అసలు ఏం ఖర్చిందో ఏమో వాళ్ళకు ఇప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అది పూర్తి స్థాయిలో మరోసారి అయితే చర్చిద్దాం. మరో నేతతోని మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్ మీ అనిల్.